మహానాడుకు మళ్ళా ఓనంటే ఓనన్నాడు మా సత్తి. మరి ఏం వార్తదేని పోయిండు అరుచుకుంటా ఉండ్రి. సత్తి ఓ సత్తి, ఏంది తమ్మి ఏదో గడబెళ్ళున్నట్టున్నాడు, ఏమైంది తమ్మి? సాఫిదాక వచ్చినావా? ఇగో అఫర్ సంధి నాకు పెద్ద డౌట్ వచ్చింది, మనసుకు వార్తలేరాక. ఎక్కడ ఏం డౌట్ తమ్మి చెప్పు. ఇగో మన ఊళ్ళో సర్పంచ్కి నిలబడ్డా చూడు, శంకరన్న సంపత అన్న గలిద్దరికి జగడం ఎట్లుంటుంది చెప్పక్క. అబ్బో ఓగళ్ళంటే ఓగలికి అస్సలే పడదు తమ్మి. ఇగో అక్క ఒకని ఇంట్లో కోరి ఇంకో ఇంట్లో పోయింది అనుకో, పెద్దలు ఒలి పెట్టుకుంటారు అక్క. ఇక ఒకలాకి ఇట్లా ముందర ఒకరి పిల్లలు ఆడుకుంటా అంటే అరే అంటారు అక్క. మన గాసంటిది గీలేంటిదక్క. ఇంకేవాళ్ళక్క పాత ప్రధాన మంత్రి ఏమో మన్మోహన్ సింగ్, మళ్ళీ కొత్త ప్రధాన మంత్రి మోడీ సారు. గీలేం చేసిరు తమ్మి? మన్మోహన్ సింగ్ సార్ ఏమో మీటింగ్ పెట్టి మోడీ సార్ నువ్వు పొట్టు తిట్టిందక్క. మళ్ళీ మోడీ సార్ ఇంటికి పోయే సాదాగొచ్చిండ్రు. రాజకీయాల గంతే ఉంటది తమ్మి, మన్ను వసుకొని తిట్టుకుంటారు, మా పట్టికి షేగండిచ్చి కలుసుకుంటారు. ఏ గట్లెట్లు ఉంటదా అక్క? దేశాన్ని నువ్వు భాగం పట్టించినావు అంటే నువ్వు భాగం పట్టించినావు అంటే అని తిట్టుకున్నారు, మళ్ళీ ఒకరు కాల్చుకొని మెచ్చుకుంటున్నారు. అవుగాని ఈ పెద్ద ముచ్చట్లన్నీ ఎట్లనో నీకు బాగానే ఎరకైతున్నాయి. మళ్ళీ ఎరకైతాయి అక్క. హైదరాబాద్ వచ్చినాక నేను పెద్దోళ్ళు అయినా కదా, అందుకే నాకు పెద్దోళ్ళు లెటర్ రాస్తున్నారు అక్క. ఏంది పెద్దోళ్ళు నీకు లెటర్ రాస్తున్నారా? ఎవరు రాసింది? మోడీ సార్ నాకు లెటర్ రాసిందాక. మన్మోహన్ సింగ్ సర్కార్ అంతా ఉత్తకతదే చేసింది, నేను వచ్చినాకనే అచ్చదిన ఆయా హే అంతాని అందరికి ఉత్తరం రాసిందాక. అబ్బా మోడీ సార్ లెటర్ రాసేటంత పెద్దోడివైనవా నువ్వు? సత్యంగాక నీ మీద వస్తే ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టి లెటర్ రాసిండు సార్. ఇంకా అమ్మో నీకు 100 కోట్లు పెట్టి మోడీ సార్ లెటర్ రాసిండా? బిత్తిరాని కదా సత్తి, నాకేం తెలియదు. నువ్వు మంచోనివి కదా, నువ్వు చెప్పు ఎప్పుడు రాసిండో. తరుగు చెప్తా. మళ్ళా చూసినాం కదా మొన్న మోడీ సార్ పేపర్లు అందరికి ఉత్తరం రాయలేడా? నా ప్రియమైన ప్రజలారా, మళ్ళా బాయిలో ఆరు భయంలో అంత రాయలేరా? అరే ఏం వార్తలు చెప్తావో ఏమో అక్క, నాకేం అర్థం కాదు, ఏం తెలియదు. ఉత్తని ఏ అంటున్నా పేపర్లు వచ్చిందని అనుకుంటున్నావా నువ్వు? అమ్మో నీ తెలివి బాగానే ముదిరిపోయింది సత్తి. నా తెలివి ఏం మురిపోలేదు అక్క, మళ్ళా మోడీ సార్ ఏం మురిపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా లేటర్లు రాయ నా పేపర్లా. ఇంకా కిసాన్ టీవీలో కూర్చొని చెప్తే నాకు పోతుంటే మా అక్క మళ్ళా నాకైతే నాకు వస్తుంది. ఏమోలే సత్తి, నీ అంత తెలివి మంతులు సార్ దగ్గర లేరు కావచ్చు తమ్మి. గదే ఉన్నట్టున్నదాక. మళ్ళా మొన్నటిదాకా మోడీ సారు మౌనముని మన్మోహన్ సింగ్ అంత తిట్టిండు కదా అక్క. మళ్ళా మన్మోహన్ సింగ్ నోరు తెరవంగానే ఇంటికి పిలిచి షాగోసి తోలిచ్చిండు. మాట్లాడని మనిషి మాట్లాడే వరకు షాక్ దిన సంబరంలో పిలిచినట్టున్నారు తమ్మి. ఇక పనిల పని ఊకూకే స్కామ్లు గేమ్లను తిట్టి మా ఇచ్చేది తీయకు అని మన్మోహన్ సార్ బతిలాడుకునేదానికి కూడా మోక దొరికినట్టయింది. అంటే సింగం సార్కు అచ్చదీన్ వచ్చినాయి అంటావా? సింగు సార్కి అచ్చేదీన్ రాలే, అచ్చే మోకచ్చింది. మోడీ సార్కు సాధక బాధకాలన్నీ చెప్పుకునేందుకు అంటున్నా. అంతేంటి దాకా అర్థమైతలేదు నాకు. ఏం లే సత్తి, ఇగో నువ్వు నన్నేమనొద్దు, నేను నిన్నేమనా. మనం ప్రధానమంత్రులం, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం లెక్కనే ఉండాలి మనమిద్దరం అని అనుకున్నారు కావచ్చు అంటున్నా. మన అసొంటి ఆయన యారా దాకా ఊకొని ఇప్పుడు మంచిగా లేదు అంటాను. ఎంచుడేందుకు అక్క, మళ్ళీ అలాయి తీసుకునేది ఎందుకు? ముందుగానే గట్లుంటే కాకునేది ఐలకు. రాజకీయం అంటేనే గది తమ్మి, అదో వైకుంఠ పాలి. నిచ్చెనస్తే పైకెక్కుతారు, పాంగరిస్తే కిందికి దిగుతారు. గెలుసుడు, ఓడుడు, తొక్కి పెట్టుడు, కూడుండు, ఇగో అన్ని చమత్కారాలు కనబడతాయి. అంటే అన్ని మీది మాటలకు కర్ఫ్లోటి పెట్టుకొని మీరు కోటి అంటున్నారు. వీళ్ళకు ఇట్లా ఎప్పుడన్నా వచ్చి మా సత్తికి రాజకీయాలు తెలివాయి కదా, అందుకే గిట్ల షాక్ అవుతున్నాడు. ఇక ముంగట మావనికి అన్ని తెలుస్తాయి కానీ మనమైతే తత్మ ముచ్చట్లు చూద్దాం.